హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కనుక వీడియోలో నేను ఎం సైజ్ 3-పీస్ సెట్ కుర్తీ సెట్స్ అయితే కనుక చూపించాలనుకుంటున్నానండి. ఈ 3-పీస్ సెట్ కుర్తీ సెట్స్ అనేవి అయితే కనుక ప్యూర్ కాటన్ అండి. మనకి కాటన్ టాప్ వస్తుంది, అలాగే కాటన్ దుపట్టా, కాటన్ ప్యాంట్ అనేది అయితే కనుక వస్తుంది. ప్రతి కాటన్ టాప్కి కూడా మనకి లైనింగ్ అనేది అయితే కనుక ఉంటుందండి. సో నార్మల్గా రెడీమేడ్ కాటన్ టాప్స్కి అంతగా అయితే లైనింగ్ రాదు. ఈ టాప్స్కి అయితే కనుక మనకి లైనింగ్ కూడా వస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఒకసారి ప్రతి టాప్ కూడా వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ కలర్ అయితే ఎల్లో కలర్ అండి. అండ్ ఎల్లో కలర్కి మనకి ఏంటంటే యోక్ పార్ట్ దగ్గర చెమ్కీస్తో పాటుగా సింపుల్గా ఒక లైన్ అలాగా మిషన్ ఎంబ్రాయిడరీతో కనుక వర్క్ చేసి ఇచ్చారండి. దీనికి దుపట్టా వచ్చేసరికి టాప్లో ఉన్నట్టుగానే ఫ్లోరల్ ప్రింట్ దుపట్టా అయితే వస్తుందండి. అలాగే దీనికి ప్యాంట్ కూడా ఉందండి. ప్యాంట్ వచ్చేసరికి మనకి చున్నీకి మ్యాచ్ అయ్యేలాగా చున్నీలో ఉన్నటువంటి స్ట్రైప్స్ని బేస్ చేసుకున్నది కనుక ప్యాంట్ అయితే కనుక ఈ విధంగా పేరప్ చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇందులో మనం సెకండ్ కలర్ చూద్దామండి. సెకండ్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్కి మంచి స్కై బ్లూ షేడ్స్ అయితే కనుక ఈ కాంబినేషన్ ఏదైతే ఉందండి. దీనికి వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ దగ్గర అయితే కనుక చిన్న చిన్న మిర్రర్స్తో మనకి వర్క్ అయితే కనుక చేస్తుందండి. లైనింగ్ కూడా మంచి క్వాలిటీ అండి. నేను ఒకసారి చూపిస్తాను. లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే కనుక ఇచ్చారండి టాప్స్కి. దీని దుపట్టా వచ్చేసరికి మనకి షిబోరి ప్రింట్ దుపట్టా అయితే వస్తుందండి. అలాగే దీని ప్యాంట్ కూడా మనకి షిబోరి ప్రింట్ ప్యాంట్ అయితే కనుక వస్తుందండి. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో 3XL టాప్స్ అయితే కనుక అప్లోడ్ చేశానండి. అందులో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఓన్లీ సింగిల్ టాప్ అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ ఆ వీడియోలో నేను 4 టాప్స్ చూపించానండి. 3 సోల్డ్ అయిపోయినాయి. ఒకటైతే కనుక ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఉంది. ఒకసారి నేను ఈ వీడియో పైన అది ట్యాగ్ చేస్తానండి. ఆ వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అందులోకి వెళ్ళి ఆ వీడియో మొత్తాన్ని క్లియర్గా చూడండి. అండ్ ఇప్పుడు ఎం సైజ్ కుర్తీస్ వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ టాప్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట. ఇందాక చూసిన రెండింటికన్నా కూడా మనకి ఇది నెక్ పార్ట్ దగ్గర వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఒక బంచ్ లాగా అయితే ఇచ్చి సైడ్కి లీవ్స్ లాగా అయితే కనుక దీనికి వర్క్ ఉంది. అన్ని టాప్స్ కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ బేసే అండి. ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఫ్లోరల్ ప్రింట్ అనేవి. అందులోనూ కూడా మనకి ఏంటంటే ఎం సైజ్ వచ్చిందనమాట. సో దీనికి కూడా మనకి చున్నీకి అయితే ఇంకా స్ట్రైప్స్ వచ్చాయండి. అలాగే ప్యాంటుకి కూడా మనకి స్ట్రైప్స్తోనే మ్యాచ్ చేశారు. నెక్స్ట్ మనం ఆలియా కట్ టాప్స్ అయితే చూద్దామండి. ఈ ఆలియా కట్ టాప్స్ కూడా ఎం సైజ్లోనే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. టాపు అండ్ అలాగే ప్యాంట్ వచ్చేసరికి మనకి రేయాన్ కాటన్ వస్తుంది. అలాగే దుపట్టా వచ్చేసరికి జార్జెట్ దుపట్టా వస్తుందండి. దుపట్టా మీద ఏంటంటే మనకి చిన్న చిన్న వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను మీకు 2 కలర్స్ చూపిస్తున్నాను. నార్మల్గా సెట్కి మనకి వచ్చేసరికి 4 కలర్స్ అయితే వస్తాయి. ఇందులో 2 కలర్స్ సోల్డ్ అయిపోయాయండి. సో నేను రిమైనింగ్ ఉన్నటువంటి 2 కలర్స్ అయితే కనుక చూపిస్తున్నాను. ఫస్ట్ టాప్ వచ్చేసరికి మంచి డార్క్ రామా గ్రీన్ అండి. దీనికి మనకి మంచి రెడ్ కలర్ అయితే కనుక పేరప్ చేశారండి. ప్యాంటు అండ్ అలాగే దుపట్టా రెడ్ కలర్ వస్తుంది. టాప్ వచ్చేసరికి రామా గ్రీన్ వస్తుందండి. ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంటుంది. యోక్ పార్ట్ దగ్గర 2 డ్రెస్సెస్ కూడా సేమ్ వర్క్ అండి. వర్క్లో కానీ దుపట్టాల వర్క్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదండి. ఓన్లీ టాప్లో కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ 2 కలర్స్ అయితే కనుక ఎం సైజ్లో అవైలబుల్గా ఉన్నాయండి ఆలియా కట్లో. నా దగ్గర ఈ కుర్తీ సెట్సే కాకుండా శారీస్ అండ్ అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉంటాయండి. నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో గ్రూప్స్ లింక్ అయితే ఇచ్చానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్స్ ద్వారా అయితే కనుక వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఈ కుర్తీ సెట్సే కాకుండా ఇంక రిమైనింగ్ ఎలాంటి ఐటమ్స్ మీరు చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వీడియోలో అవి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అలాగే రేపటి వీడియోలో నేనైతే కనుక షిఫాన్ శారీస్ అయితే కనుక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.